కానీ పొద్దుంచి మీరు నమ్ముతారో నమ్మరు, నేను లైన్లో నిలబడ్డప్పుడు 120 బండి ఉండే అండి. ఇప్పుడు మేము ఎండలా ఎండుతున్నాం, మా గురించి పట్టించుకున్న నాదోడే లేదండి అసలు. వీళ్ళకి అన్నీ తెలుసు కూడా, ఇంతకన్నా పెరుగుతున్న కొంచెం మా ఆటోల గురించి ఎవరన్నా కొంచెం ముందుకొచ్చి మాట్లాడవచ్చు కదండి అసలు. ఎవరు అంటే ఎవరు స్వార్థం వాళ్ళు అండి, ఎవరు స్వార్థం వాళ్ళు అసలు. మా ఆటో డ్రైవర్లు అంటే గంజిలో ఈ గంజి తీసినట్టు తీస్తున్నారండి అసలు అసలు. అది అంటే ఈ ఫీల్డ్లో ఒక ఎడ్యుకేటెడ్ వచ్చినా అన్ఎడ్యుకేటెడ్ వచ్చినా కానీ అంటే అందరికీ అన్ఎడ్యుకేటెడ్ లాగానే ట్రీట్ చేస్తున్నారు, కానీ అసలు ఒక మర్యాద లేదు, ఏం లేదండి అసలు. మేము చెప్పాలంటే అసలు మా పరిస్థితి ఎట్లా అంటే ఇటు ఎండక వర్షానికి తడవక అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అసలు. మేము ఇప్పుడు మీరు రేట్లు పెంచితే ఏమంటున్నారన్న, ఇప్పుడు కస్టమర్లు ఆటోలు ఎక్కేటోళ్ళు ఇప్పుడు మీరు ఒక 15 రూపాయలు 20 రూపాయలు అడిగారు అనుకో, ఏమంటారు వాళ్ళు? అన్నా అది కాదు, మీరు ఫస్ట్ మీరు కొట్లాడి మీరు సెట్ చేసుకోండి, తర్వాత మేము ఇస్తాము, అంతేకాని డైరెక్ట్ మేము ఎందుకు ఇస్తాము అని చెప్పి అంటున్నారు. కానీ అది ఇస్తానికంటే మన పొన్న ప్రభాకర్ ముందుకు వస్తలేదు. మేము ఇంకా ఏం చెప్పాలంటే